బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్నూలు బస్సు ప్రమాద స్థలికి ఫోరెన్సిక్ బృందాలు చేరుకున్నాయి. ఇప్పటి వరకు 19 మృతదేహాలను వెలికి తీశారు. బస్సు లోపల మృతదేహాలు పూర్తిగా మాడి మసైపోయినట్టుగా తెలుస్తోంది. బస్సు ముందు భాగం మొత్తం అగ్నికి ఆహుతైపోయింది. బస్సు వెనకాల నుంచి డెడ్ బాడీస్ ను తీసే ప్రయత్నాలు చేస్తున్నారు. తెల్లవారుజామున జరిగిన బస్సు ప్రమాదానికి సంబంధించిన అప్డేట్ చూస్తున్నాం. కర్నూలు బస్సు ప్రమాద స్థలానికి ఫోరెన్సిక్ బృందాలు ఇప్పటికే చేరుకున్నాయి. ఇప్పటి వరకు 19 మృతదేహాలను వెలికి తీశారు. బస్సు లోపల మృతదేహాలు పూర్తిగా మాడి మసైపోయినట్టుగా తెలుస్తోంది. బస్సు ముందు భాగం మొత్తం కూడా అగ్నికి ఆహుతైపోయింది. బస్సు వెనకాల నుంచి ఇటు డెడ్ బాడీస్ ను బయటకు తీసే ప్రయత్నాలు చేస్తున్నారు. లైవ్ విజువల్స్ చూస్తున్నాం. బస్సు మొత్తం కూడా పూర్తిగా కాలిపోయి బస్ బాడీ మొత్తం కాలిపోయి కేవలం ఆ బస్ స్కెలిటన్ మాత్రమే కనిపిస్తోంది. లోపల పడుకున్న ప్యాసింజర్స్ అంతా కూడా అలానే కాలి మసైపోయినట్టుగా తెలుస్తోంది. మొత్తం 19 మృతదేహాలను ఇప్పటికే వెలికి తీశారు. అయితే బస్సు ప్రమాదానికి ఇటు బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే పెద్ద కారణంగా కనిపిస్తోంది. ముందు నుండి బైక్ ను ఢీకొన్న బస్ అనంతరం కూడా బస్సు డ్రైవర్ ఆపకుండా అలానే వెళ్లటం కారణంగా రోడ్డుకు రుద్దుకున్న ఆ బైక్ ఫ్రిక్షన్ మూలంగా నిప్పురవ్వలు రావటం, బైక్ ఫ్యూయల్ ట్యాంక్ నుండి ఆ పెట్రోల్ లీక్ అవడంతో ఆ నిప్పు కారణంగా బస్సు మొత్తం కూడా దగ్ధమైపోయింది. అయితే ముందు భాగంలో ఉన్న స్విచెస్ ను సైతం ఇటు బైక్ ఏదైతే ఢీ కొట్టిందో అది దానివల్ల ఇటు బస్ ఓపెన్ అవ్వకుండా అక్కడ లోపల వాళ్ళు బయటికి రాని పరిస్థితి అక్కడ నెలకొంది. రైట్, మార్నింగ్ మనం ఒక బాధాకరమైన విషయం చూస్తున్నాము. ఒక్కసారిగా 19 మంది ఇటు మృతి చెందారు బస్ ప్రమాదంలో. అయితే బస్ ప్రమాదానికి సంబంధించి అట్ ద సేమ్ టైం అసలు ట్రాన్స్పోర్టేషన్ ఎలా ఉండాలి ఏంటి అనే దాని గురించి ట్రాన్స్పోర్ట్ అనలిస్ట్ లక్ష్మణ్ రావు గారు లైవ్ లో కనెక్ట్ అయ్యి ఉన్నారు. నమస్తే అండి. నమస్తే మేడం. చూస్తున్నామండి ఇటు కర్నూలు యాక్సిడెంట్ ఒక్కసారిగా 19 మెంబర్స్ ఇటు ప్రాణాలు కోల్పోయారు. అసలు ఇక్కడ పూర్తిగా కూడా బస్ డ్రైవర్ నిర్లక్ష్యమే అంటున్నారు. యాజ్ అ ట్రాన్స్పోర్ట్ అనలిస్ట్ మీరేమంటారు? ఇక్కడ బేసిక్ గా ఈ యొక్క రవాణా వ్యవస్థలో మేజర్ డెఫిషియన్సీస్ ఉన్నాయండి. మనకి బ్లాక్ బాక్స్ అనలిటిక్స్ అనేది డెవలప్ చేసుకోవాలా అంటే డ్రైవర్ యొక్క బిహేవియర్ ప్యాటర్న్స్, ఫిజికల్ ప్యాటర్న్, సైకలాజికల్ ప్యాటర్న్, జీపీఎస్ ద్వారా, కొన్ని ప్రెజర్ సెన్సార్స్ ద్వారా, తర్వాత కొన్ని విజిబిలిటీ కంప్యూటర్ విజన్ టెక్నాలజీ ద్వారా బస్ యొక్క సరౌండింగ్స్, బస్ డ్రైవర్ బిహేవియర్, బస్ డ్రైవర్ కండిషన్ అనేది విండోస్లో విధంగా ఏ విధంగా మనకి టీవీస్ వస్తాయో ఆ టీవీలో డిస్ప్లే స్క్రీన్ ఉండాలండి. దాని ద్వారా యొక్క ఎనలిటిక్స్ అనేది, డ్రైవింగ్ ఎనలిటిక్స్ అనేది డిస్ప్లే అవుతూ ఉంటుంది. అటువంటిప్పుడు డ్రైవర్ యొక్క బిహేవియర్ ప్యాటర్న్స్ మనకు తెలుస్తాయి. డ్రైవర్ ఫేస్ రికగ్నిషన్ తెలుస్తుంది, డ్రైవర్ ఎమోషన్ రికగ్నిషన్ తెలుస్తుంది, వెహికల్ యొక్క మొబిలిటీలో ఉండే డీసెలరేషన్, యాక్సలరేషన్, స్టడీ స్పీడు, హై స్పీడు, రిస్క్ స్పీడు అవన్నీ కూడా డిస్ప్లే అవుతుంటాయండి. అటువంటి కార్యక్రమం చేసిన రోజున ఇటువంటి యాక్సిడెంట్ జరగవు. రెండోది, ఈ రోజున మనకు కావాల్సింది సైకలాజికల్ బిహేవియర్ ప్యాటర్న్ ట్రాకింగ్ చాలా ఇంపార్టెంట్. దాని ఫిజికల్ ఇల్లీగల్ పార్కింగ్ మీద ఈ యొక్క పోలీస్ వ్యవస్థ కానీ, ఆర్టీఏ వ్యవస్థ కానీ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తుంది. మ్యాన్డ్ వర్షన్ చేయాలని చూస్తుంది, కానీ ఇది అన్మ్యాన్డ్ మానిటరింగ్ వ్యవస్థ కావాలి. మనకి హై రెజల్యూషన్ కెమెరాస్ వచ్చినాయి, నైట్ విజన్ కెమెరాస్ వచ్చినాయి. ఈ కంప్యూటర్ విజన్ టెక్నాలజీ ద్వారా ఎలాంగ్ ద రోడ్ కనుక సిస్టమ్ కనుక పెట్టుకొని వెళ్తూ ఉంటే ఈ యొక్క బిహేవియరల్ డిఫరెన్షియల్స్ ఏంటి, దేని వల్ల యాక్సిడెంట్ అవుతుంది అనేది క్లియర్ గా తెలుస్తుంది. తర్వాత బస్సులో ఉన్న ప్యాసింజర్స్ కి యొక్క బ్లాక్ బాక్స్ అనలిటిక్స్ ద్వారా కంప్లీట్ గా డ్రైవర్, తర్వాత విసినిటీ, దాని సరౌండింగ్స్ యొక్క కండిషన్ మనకి డిస్ప్లే అవుతూ ఉంటుంది, తెలుస్తూ ఉంటారు. మూడో అంశం ఏంటంటే ఈ యొక్క ఫైర్ రెసిస్టెంట్ స్ట్రక్చర్ అనేది ఎప్పుడు పెట్టుకోవాలి బస్సెస్ లో. అంటే క్షణాల్లో మన బస్ కాలిపోతుంది, నిమిషాల్లో బస్ కాలిపోతుంది అంటే అక్కడ వాళ్ళు వాడుతున్న మెటీరియల్ ఇట్ ఇస్ హైలీ క్వశ్చనబుల్ అండి. ఖచ్చితంగా యొక్క బస్ డిజైన్ లో కొన్ని లోపాలు మనము సరిదిద్దుకోవాలా. అంటే ఈ యొక్క కంపెనీ బస్ అని కాదు, లేదా ఇప్పుడున్న వాల్వో బస్ అని కాదు, దీనికున్న యొక్క హై ఎఫిషియంట్, హై స్పీడ్ కెపాసిటీ ఉన్న వెహికల్స్ కి ఖచ్చితంగా ఫైర్ రెసిస్టెంట్ స్ట్రక్చర్ ఇన్సైడ్ ఉండాలా. తర్వాత సరౌండింగ్ ఉండే యొక్క ఈ రోజున బుల్లెట్ ప్రూఫ్ స్క్రీన్స్ లాంటివి వచ్చినవి, అవి ఆటోమేటిక్ గా లిఫ్ట్ అవుతూ ఉంటాయి. అటువంటి స్క్రీన్ సిస్టమ్ కనుక సరౌండింగ్ ద బస్ కనుక పెట్టుకుని ఉంటే అది ఎప్పుడైతే యాక్సిడెంట్ అవుతుందో ఒక యాంటీ కొలిజన్ డివైస్ లాగా మొత్తం స్క్రీన్స్ మొత్తము, అంటే విండో స్క్రీన్స్ మొత్తం ఓపెన్ అయిన రోజున అందరూ బయటపడే అవకాశం ఉంటుంది. అంటే బస్సు లోపల ఉన్న
కొన్ని రకాలైన మెకానికల్ సెటప్స్ ని, కొన్ని రకాలైన డెకరేటివ్ సెటప్స్ ని, కొన్ని రకాలైన మెటీరియల్ వాడుతున్న వాటి మీద ఖచ్చితంగా రీలుక్ చేయాలి. తర్వాత నాలుగో అంశంగా ఈ యొక్క డీజిల్ ట్యాంక్ అనేది చాలా సార్లు జరుగుతుందండి. ఇదివరకు కేశియన్ ట్రావెల్స్ లో 18 ఏళ్ల క్రితం ఇటువంటి యాక్సిడెంట్ జరిగింది. కల్వర్ట్ కొట్టుకుని జరిగిందని చెప్పి అప్పట్లో ఒక నిర్ధారణకు వచ్చారు. ఈ యొక్క డీజిల్ ట్యాంక్ మనకి ఎఫెక్ట్ అవుతుంది అంటే డీజిల్ ట్యాంక్ ని మనం హైడ్ చేసుకునే వ్యవస్థ మన దగ్గర లేకపోవడం, అంటే ఫెసిలిటీ కోసము గూడ్స్ ఎక్కువ స్టోర్ చేసుకోవాలని చెప్పేసి ఈ యొక్క ట్యాంక్ డిజైన్ ని రాంగ్ పొజిషన్ లోకి వెళ్తున్నట్టుగా వస్తుంది. ఎందుకంటే ఖచ్చితంగా దానికి రూమ్ స్పేస్ అనేది కావాలి. అంటే ఒక వెహికల్ కింద నుంచి డ్రాగ్ అయ్యి హిట్ అయ్యింది అంటే అందుకనే అబవ్ హైట్ లోనే డీజిల్ ట్యాంక్ పెట్టుకునే వ్యవస్థ ఉండాలా. డీజిల్ ట్యాంక్ నుంచి వచ్చే ఈ యొక్క పరిణామాలు, లీకేజెస్ కానీ, ఆపరేషన్ మెయింటెనెన్స్ ఇష్యూస్ కానీ, టైర్ లో ఉండే ప్రెజర్ ఇష్యూస్ కానీ, ప్రతి ఇంజిన్ లో ఉండే డెఫిషియన్సీస్ కానీ మానిటరింగ్ చేసే ఈ మెజర్మెంట్ బుక్ అనేది ఖచ్చితంగా ప్రతి బస్సులో పెట్టుకోవాలండి. ఈ రోజున ఇంత యాక్సిడెంట్ జరిగింది అంటే దరిదాపుగా ఈ రోజున యాక్సిడెంట్ కాస్ట్ 4 కోట్ల పైన ఉందంటే మీకు దరిదాపుగా ఒక 100 కోట్ల ప్రాణ నష్టం కింద లెక్క. సొసైటీ చాలా తీవ్రంగా ఎఫెక్ట్ అయిన లెక్క. కాబట్టి దీనికి ఖచ్చితంగా రీలుక్ చేయాల్సిన అవసరం ఉంది. ఒకటి, రోడ్ కండిషన్ ఆడిట్ ఎలా ఉంది, రోడ్ జామెట్రిక్ ఆడిట్ ఎలా ఉంది, డిఫరెన్షియల్ స్పీడ్స్ వచ్చినప్పుడు ఈ యొక్క వెహికల్ యొక్క స్కూటర్ లేకపోతే బైక్ యొక్క స్పీడ్ కానీ, ఈ యొక్క వోల్వో యొక్క స్పీడ్ కానీ చాలా మీకు 100 రెట్లు 50 రెట్లు తేడా ఉంటుందండి. అటువంటి స్పీడ్లు వెళ్తున్నప్పుడు మీకు ఖచ్చితంగా మానిటర్ చేసిన వ్యవస్థ ఉంది. అంటే 5 నుంచి 10 రెట్లు ఎక్కువ స్పీడ్ ఉంటుంది. కాబట్టి ఈ వ్యవస్థలో మనకు కావాల్సిన ఏంటంటే ఈ యొక్క బిహేవియర్ ప్యాటర్న్స్ ఏ విధంగా వెళ్తున్నాయి అనేది ఇమీడియట్ అలర్ట్ వచ్చే పని అయితే కనీసం ప్యాసింజర్స్ అలర్ట్ అయ్యే వాళ్ళు, అలర్ట్ అయినప్పుడు డ్రైవర్ ఖచ్చితంగా తనని క్వశ్చన్ చేసే వ్యవస్థగా ఉంటుంది. అంటే రియాక్టివ్నెస్ టైంలో మనకు డిస్ప్లే స్కిల్స్ లేకపోవడం కారణము ఇది. ఖచ్చితంగా ఈ యొక్క ఫాల్ట్ లైస్ విత్ ఇంప్రాపర్ డిజైనింగ్ అండ్ ఇంప్రాపర్ మెయింటెనెన్స్ అండ్ ఆపరేషన్ అండ్ డ్రైవర్ మిస్బిహేవియర్స్ అండ్ ఒక మానిటరింగ్ వ్యవస్థ, ఆడిటింగ్ వ్యవస్థ టోటల్ గా రీలుక్ చేయాలని నా ఉద్దేశం. whenever we see such accidents మేజర్గా ఇవన్నీ కూడా హైవేస్ మీద నడుస్తూ ఉంటాయి. హైవేల మీద ఒక స్పీడ్ లిమిట్ లేకపోవడం, అంటే ఒకవేళ స్పీడ్ లిమిట్ పెట్టినా కూడా ఆ స్పీడ్ లిమిట్ ఎక్సీడ్ చేసి మరి ట్రావెల్ బస్సులు వెళ్తూ ఉంటాయి. సో ఒక స్పీడ్ లిమిట్ అనేది ఇటు ట్రావెల్ బస్సుల్లో కూడా ఏర్పాటు చేయాలి అంటారా? ఖచ్చితంగా అండి. ఇది అంటే పురాతనంగా వస్తుంది. అంటే స్పీడ్ రెగ్యులేటరీ, యాక్సిలరేటర్ ఎక్కువగా ప్రెస్ అయినా వెళ్ళకుండా ఉండే రెగ్యులేటరీ సిస్టమ్ ఉంది. కానీ దీనికి ఏంటంటే అకౌంటబిలిటీ చాలా ఇంపార్టెంట్ అండి. అంటే డ్రైవర్ బిహేవియర్ ప్యాటర్న్ లో ఈ యొక్క జీపీఎస్ నావిగేషన్ ద్వారా ఈ యొక్క బ్లాక్ బాక్స్ లో డిస్ప్లే స్క్రీన్ పెట్టినప్పుడు ఏ టైంలో ఎంత స్పీడ్ వెళ్తున్నాడు, ఎంత మైలేజ్ స్పీడ్ వస్తుంది అనేది డిస్ప్లే అవుతున్నప్పుడు ఖచ్చితంగా ప్యాసింజర్స్ అన్న క్వశ్చన్ చేసే వ్యవస్థ ఉంటుంది. లేదు దాన్ని మానిటరింగ్ చేసే యొక్క సిస్టమ్ మోడల్ బస్ ఓనర్స్ కానీ, లేకపోతే ఏపీఎస్ఆర్టీసీ కానీ, టీఎస్ఆర్టీసీ కానీ, ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్స్ మానిటరింగ్ చేసి ఇమీడియట్ గా అలర్ట్ చేసే వ్యవస్థను ఇస్తూ ఒక అలారం సిస్టమ్ రావడము, బజర్ సిస్టమ్ రావడం ఇన్సైడ్ కానీ, లేదంటే నియర్ బై ప్లేస్ ఆపడం కానీ చేయొచ్చండి. ఓవర్ స్పీడ్ అనేది ఖచ్చితంగా వన్ ఆఫ్ ద మెయిన్ కాజ్. రెండోది ఈ యొక్క డ్రైవర్ బిహేవియర్ ప్యాటర్న్స్ లో ఉన్న డెఫిషియన్సీ కూడా సెకండ్ కాజ్. మూడోది మిక్స్డ్ ట్రాఫిక్ కండిషన్స్ కి వెళ్తున్నప్పుడు, ఎస్పెషల్లీ ఈ యొక్క స్లో మూవింగ్ వెహికల్స్ వెళ్తున్నప్పుడు డిఫరెన్షియల్ స్పీడ్స్ వల్ల ఈ యాక్సిడెంట్స్ అవుతాయి. కాబట్టి దీన్ని ఖచ్చితంగా మానిటరింగ్ వ్యవస్థ, టెక్నాలజీ ఇంటర్ఫేస్ చేయాలా. దీన్నే మనం ఇంటెలిజెంట్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అని అంటాము. అది బస్సు లోపల, బస్ బయట మానిటరింగ్ వ్యవస్థను పెట్టుకున్న రోజున ఈ ప్రాబ్లమ్స్ జరగవండి. బేసిక్ ఇట్స్ లైస్ విత్ ద సైకలాజికల్ మిస్బిహేవియర్ ఆఫ్ ద డ్రైవర్ కింద మనం పరిగణలో తీసుకోవచ్చు. దాంతో పాటు టెక్నాలజీ వాడకపోవడం వల్ల బస్సు నాన్ కోఆపరేటివ్ స్టేజ్కి వెళ్ళింది. బస్సు లోపల ఉన్న ఫీచర్స్ ని, బస్సు కింద ఉన్న ఫీచర్స్ కూడా ఖచ్చితంగా ఈ యొక్క ఆటోమొబైల్ పరిమితిలో ఉన్న ఈ యొక్క నాలెడ్జ్ ని ఖచ్చితంగా ఉపయోగించుకొని సేఫర్ వెహికల్ గా ముందు కన్వర్ట్ చేయాలని, ఇండియన్ కండిషన్స్ కు ఉపయోగపడే వెహికల్సే ఉండాలా, ఇండియన్ రోడ్ కండిషన్ సంబంధించిన స్పీడ్ కంట్రోలింగ్ వెహికల్సే ఉండాలా. అండ్ అదర్వైజ్ ఈ యొక్క బిహేవియర్ ప్యాటర్న్స్ ఖచ్చితంగా ఆన్లైన్ చేయాలండి. ఇది ఆర్టీఏ వచ్చి ఆపడము, పోలీసు వచ్చి ఆపడము, ఇవి ఎప్పటికీ సక్సెస్ కావండి. దీనికి ఖచ్చితంగా మానిటరింగ్ వ్యవస్థ కావాలా. ఒక ఎథికల్ రెస్పెక్ట్ అనేది, రెస్పాన్స్ అనేది ఖచ్చితంగా బస్ ఓనర్స్ తీసుకోవాలా, సిస్టమ్ ఓనర్స్ తీసుకోవాలా. ఎందుకంటే ఇది 100 కోట్ల నష్టము, అది ప్రాణ నష్టము ద్వారా వచ్చిన 100 కోట్లు అంటే ఎన్నో ఫ్యామిలీస్ నష్టపోతాయి. కాబట్టి దీన్ని ఖచ్చితంగా నైతిక బాధ్యత తీసుకొని గవర్నమెంట్ కానీ, ఈ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ కానీ, లేదంటే ఈ యొక్క ఆర్గనైజింగ్ చేసే వాళ్ళు కానీ ఖచ్చితంగా రీలుక్ చేయాలని నా ఉద్దేశం అండి. బ్లాక్ బాక్స్ కంప్యూటర్ టెక్నాలజీ వాడితే మంచిదని నా ఉద్దేశం.
లక్ష్మణరావు గారు, ఇఫ్ సీ టు ఆర్టీసీ బస్సెస్లో జనరలీ డ్రైవర్స్ని అకామిడేట్ చేసుకున్నప్పుడు వాళ్ళకు ఒక స్పెసిఫిక్ ట్రైనింగ్ ఆర్ ఎల్స్ టెస్ట్ అనేవి నడుస్తూ ఉంటాయి. ప్రైవేట్ బస్ డ్రైవర్స్ని అకామిడేట్ చేసుకున్నప్పుడు సేమ్ ఇవే టెస్ట్ నడుస్తాయా, లేకపోతే డ్రైవింగ్ వచ్చా రాదా చూసి ఇచ్చేస్తూ ఉంటారా? అసలు అది ఎలా జరుగుతుందండి? ఇది ఖచ్చితంగా అండి, ఇది జనరలైజ్ చేయాల్సిందేనండి. ఈ యొక్క ట్రైనింగ్ విషయంలో ఇప్పుడు ఈ రోజున మనకి ఎయిర్ క్రాఫ్ట్స్ కి ఎటువంటి పైలట్ ట్రైనింగ్, పైలట్ మెయింటెనెన్స్, పైలట్ మానిటరింగ్ వ్యవస్థ ఎలా ఉంటుందో అటువంటి వ్యవస్థ కానీ గవర్నమెంట్ బస్ డ్రైవర్స్ కానీ దీనికి ఒక ఎథికల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఈ యొక్క ట్రైనింగ్, తర్వాత మానిటరింగ్ వ్యవస్థని, తర్వాత వాళ్ళ క్యారెక్టర్ బిహేవియర్ ప్యాటర్న్స్ ట్రాక్ చేసే వ్యవస్థ పెట్టుకోవాల్సిందే. వాళ్ళు డ్రైవ్ చేస్తున్నప్పుడు ఎప్పుడైతే మిస్బిహేవ్ చేశారంటే వాళ్ళకి పర్మనెంట్ గా లైసెన్స్ క్యాన్సిల్ చేయడం చాలా ప్రాముఖ్యం అండి. ఒక వ్యక్తి ద్వారా ఇంతమంది చనిపోతున్నారంటే ఇది ఖచ్చితంగా డ్రైవర్ మిస్బిహేవియర్, డ్రైవర్ యొక్క యాటిట్యూడ్ ప్రాబ్లం. కాబట్టి ఈ యొక్క ట్రైనింగ్స్ అనేది ఖచ్చితంగా మానిటరింగ్ వ్యవస్థ ద్వారా ముందుకు తీసుకెళ్లాలని, నాట్ ఫిజికల్ ట్రైనింగ్ బట్ సైకలాజికల్ బిహేవియర్ ట్రాకింగ్ కూడా అవసరమైనది నా ఉద్దేశము. ఫిజికల్ బిహేవియర్ ట్రాకింగ్ కూడా అవసరమైనది నా ఉద్దేశము. దీనికి గవర్నమెంట్ ఒక ఇంటెలిజెంట్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, ఒక బ్లాక్ బాక్స్ అనేది ఖచ్చితంగా పెట్టుకోవాలా. విత్ కంప్యూటర్ విజన్ టెక్నాలజీ, విత్ ఏఐ బేస్డ్ టెక్నాలజీ అండ్ డీప్ లెర్నింగ్ బేస్డ్, విత్ ఈ మెజర్మెంట్ బుక్ ఆన్ ట్రాకింగ్ ద ప్రెషర్ సస్టైనింగ్ ఇన్ ద డ్రైవింగ్ ప్యాటర్న్ ఖచ్చితంగా ట్రాక్ చేసే వ్యవస్థ, డిస్ప్లే వ్యవస్థ ఖచ్చితంగా ఉండాలి. ట్రాన్స్పరెంట్ మూవ్మెంట్ ఉన్న రోజున ఇటువంటి ప్రాబ్లం జరగదనేది నా ఉద్దేశం. అట్ ద సేమ్ టైం బస్ స్ట్రక్చర్ గురించి కూడా మీరు క్వశ్చన్ రైజ్ చేశారు. జనరల్లీ ఇటు స్లీపర్ బస్సెస్ వచ్చిన ఫస్ట్లో స్టార్టింగ్లో జస్ట్ ఒక సైడ్ మాత్రమే స్లీపర్ కోచెస్ ఇచ్చి పక్కన మొత్తం కూడా మనకి సీటర్ ఇచ్చినవైనా మనం చూసాము. ప్రెసెంట్ 2 సైడ్స్ కూడా మనకి స్లీపర్ ఉంటుంది. ఇప్పుడు చూసిన బస్ కూడా చాలా ఇరుగ్గా, అంటే ఒకళ్ళు మాత్రమే ఆ వాక్ ఏరియాలో నడిచేటట్టుగా ఉంది. సో లోపల స్ట్రక్చర్ కూడా మారాల్సిందే అంటారా? ఖచ్చితంగా అండి. దీని యొక్క విడ్త్, హైట్, తర్వాత లెంత్ పరిగణలోకి తీసుకొని ఇక సీటింగ్ కెపాసిటీ, టైర్ సిస్టమ్స్ అనేది ఖచ్చితంగా ఈ యొక్క బస్ ట్రాన్స్పోర్ట్ లో వెసులుబాటు కాదండి. అది చాలా డిస్కంఫర్ట్ ఉంటుంది. వాళ్ళ కంఫర్ట్ క్రియేట్ చేయడం కోసం, ఫిజికల్ కంఫర్ట్ కోసము వాళ్ళు వాడుతున్న మెటీరియల్ ఈ రోజున రూట్ కాజ్ గా మనం చూడొచ్చు. ఇటువంటి ఫైర్ జరుగుతున్నప్పుడు ఫైర్ రిపెల్సివ్ మెటీరియల్ ఉండాలి కానీ ఫైర్ ఎంకరేజింగ్ మెటీరియల్ ఉండకూడదు. రెండోది, ఈ యొక్క కవర్ చేసిన బస్ బాడీ ఆటోమేటిక్ గా లిఫ్ట్ అయ్యే వ్యవస్థను డెవలప్ చేసుకోవాలి. అంటే మన కంట్రీ కొంచెం డస్టీ కంట్రీగా ఉన్నా కానీ దాని ఆపరేషన్ లూబ్రికెంట్స్ తో పెట్టుకుని దాన్ని ఆటోమేటిక్ గా ఓపెన్ అయ్యేటట్టుగా చేసుకోవాలంటే అప్పుడు ఇటువంటి ప్రాణ నష్టం జరగదు. ఎప్పుడైతే ఇక ఇప్పుడు ఫైర్ ప్రోగ్రెస్ అవుతుందో దే షుడ్ బి వే ఫర్ ద పీపుల్ టు కమ్ అవుట్. అంటే ల్యాడర్స్ ఈ రోజున యాక్చువల్లీ అన్మ్యాన్ ల్యాడర్ సిస్టమ్ వస్తుంది. ఆటోమేటిక్ గా ఇన్ అండ్ అవుట్ వచ్చే సిస్టమ్ ఉంది. ఆటోమేటిక్ గా గ్లాసెస్ రైజ్ అయ్యే సిస్టమ్ ఉంది. ఆ టెక్నాలజీని వాడుకోవాలండి ఈ రోజున. ఎందుకంటే ఏదో ఫిజికల్ గా మనము కవర్ చేసుకుంటే మెటల్ తోటి యాక్సిడెంట్స్ నుంచి తప్పించుకుంటాం తప్పు. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న యాక్సిడెంట్స్, దానికి ఇంపాక్ట్, జరుగుతున్న స్పీడ్స్ కానీ, జరుగుతున్న ఈ యొక్క పికప్ కెపాసిటీస్ బట్టి చూసుకుంటే, హార్స్ పవర్ బట్టి చూసుకుంటే ఖచ్చితంగా మెటల్ ఏ విధంగా ప్రొటెక్ట్ చేయదు. కాబట్టి ఈ ఆటోమేటిక్ ఓపెన్ వ్యవస్థను ఖచ్చితంగా పెట్టుకోవాలండి. అంటే దానికి కావాల్సిన ఒక ట్రైన్ డేటా పెట్టుకోవడము, ఆటోమేటిక్ గా విండోస్ ఓపెన్ అవ్వడము, ఆటోమేటిక్ గా ల్యాడర్స్ డిసెండ్ అవ్వడము, ఇక డీజిల్ ట్యాంక్ పొజిషనింగ్ కూడా రీలిఫ్ట్ చేయాలనేది నా ఉద్దేశం అండి. ఎందుకంటే ఇటువంటి డీజిల్ ట్యాంక్స్ పేలిపోయి యాక్సిడెంట్స్ అవుతున్నాయి, చాలా జరుగుతున్నాయి. ఎందుకంటే డెఫిషియన్సీస్ విత్ జామెట్రిక్స్ ఉండొచ్చు, డెఫిషియన్సీ విత్ కల్వర్ట్ ఉండొచ్చు, డెఫిషియన్సీ విత్ అదర్ వెహికల్స్ ఇంట్రూజన్ అవ్వచ్చు. వీటన్నిటిలో స్పీడ్ బ్రేకర్స్ కూడా విపరీతమైన హైట్స్ పెడుతున్నారు, ఇష్టం వచ్చినట్టు పెడుతున్నారు. ఈ యొక్క లో రూఫ్ పెడతారు, ఎందుకంటే ఎక్కువ కెపాసిటీ బస్సెస్ కావాలి. లో రూఫ్ పెట్టినప్పుడు ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి కన్యర్ కండిషన్స్ కి అది మ్యాచ్ కాని జామెట్రిక్స్ ఉన్నాయి, మ్యాచ్ కాని ల్యాండ్ ఉంది, మ్యాచ్ కాని మిక్స్డ్ ట్రాఫిక్ కండిషన్ ఉంది, మ్యాచ్ కాని అన్ట్రైన్ డ్రైవింగ్, ఇంప్రాపర్ రెస్పాన్సిబిలిటీ తీసుకుని డ్రైవర్ బిహేవ్స్ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా గవర్నమెంట్ షుడ్ రీలుక్ ఇన్ టు ద ఇన్సిడెంట్స్ విచ్ ఆర్ హ్యాపెనింగ్ రికరెంట్లీ అండ్ కన్సిస్టెంట్లీ ఇట్ ఇస్ హ్యాపెనింగ్. కాబట్టి గవర్నమెంట్ షుడ్ రియల్లీ రీలుక్ అబౌట్ ద బస్ ఫెసిలిటీస్ అండ్ డిజైన్ ప్యాటర్న్స్. ఎగ్జాక్ట్లీ లక్ష్మణ్ గారు, యాజ్ యూ సెడ్ అబౌట్ ద స్పీడ్ బ్రేకర్స్, దాని గురించి మాట్లాడుకుంటే ఇండియన్ కండిషన్స్ ఆర్ రియల్లీ డిఫరెంట్. అయితే బస్సెస్ ఎవరైతే ఈ స్ట్రక్చర్ అండ్ మోల్డింగ్ చేస్తారో ఇవన్నీ కూడా ఫారెన్ కంపెనీస్ అనేది మనకి బాగా తెలుసు. సో గవర్నమెంట్ ఒక రూల్ అండ్ రెగ్యులేషన్ పెట్టాలంటారా? అంటే బస్ కింద బంపర్ ఏదైతే ఉందో అది ఒక లెవెల్లో, ఒక లెవెల్ ఆఫ్ హైట్లో ఉండాలి అనే ఒక రూల్స్ కూడా చేయాలి అని అంటారా?
పెట్టాలండి, రూల్స్ పెట్టాలా. రెండోది ఈవెన్ స్పీడ్ బ్రేకర్ కూడా 1/3 నుంచి 1/4 ఆఫ్ ద టైర్ డయామీటర్ లో ఉండాలండి. అంటే ఖచ్చితంగా ఒక 1/4 టైర్ ని మనం కట్ చేస్తే ఎంత ఉండాలో అంతే స్పీడ్ బ్రేకర్ ఉండాలి. మనోళ్ళు రంబుల్ స్ట్రిప్స్ అని పెడుతున్నారు, దానివల్ల హెల్త్ హజార్డ్స్ వస్తున్నాయి. స్పీడ్ బ్రేకర్స్ పెడుతున్నారు, దానివల్ల యాక్సిడెంట్స్ అవుతున్నాయి. అంటే ఇక్కడ స్పెసిఫికేషన్స్ అనేది ఎవరు కూడా రెస్పాన్సిబుల్ తీసుకోవట్లేదు, పనిష్మెంట్స్ లేవు. ఈ రోజు ఇంజనీర్స్ కానీ, ప్లానర్స్ కానీ, బస్ ఓనర్స్ కానీ, బస్ డ్రైవర్స్ కానీ పనిష్మెంట్స్ లేవండి. పనిష్మెంట్స్ లేకపోవడం వల్ల వచ్చే కారణాలు ఇవి. ఈ ప్రజాస్వామ్యంలో ఇంతమందిని చంపినందుకు, ఇంతమంది చచ్చిపోయినందుకు డ్రైవర్ యొక్క స్థితిని బట్టి అతనికి పనిష్మెంట్ ఇవ్వాల్సిన వ్యవస్థ అండి. ఎందుకంటే ఇది కొన్ని దేశాలు అయితే 100 years 1000 years పనిష్మెంట్ ఇస్తారండి. ఇటువంటి అంటే ఇంప్రాపర్ బిహేవియర్స్, ఇర్రెస్పాన్సిబుల్ బిహేవియర్స్. మీరు ఎన్టీఆర్ రూలింగ్ టైంలో అయితే ఈవెన్ బస్ చిన్న యాక్సిడెంట్ అయినా కానీ పనిష్మెంట్ చాలా సివియర్గా ఉండేవి. ఈ రోజు అసలు లెక్కే చేయట్లేదు డ్రైవర్స్ కానీ, కండక్టర్స్ కానీ. నేను ఒకసారి చూసాను, సిటీ బస్ స్టాప్ పక్కన చెట్టు ఉంటే చెట్టు కొట్టుకొని ఆడించుకుని వెళ్ళిపోతున్నాడు బస్ డ్రైవర్. అంటే దాన్ని చూస్తే ఎలా ఆడుతున్న ప్రజలందరూ పెట్రోల్ రాలినట్టు రాలిపోతున్నారు. అంటే అక్కడ చూస్తే ఒక నైతిక రెస్పాన్సిబిలిటీ, అంటే రోడ్ కండిషన్ తప్పుంది, డ్రైవర్ కంటికి కనపడుతుంది, హౌ మచ్ రెస్పాన్స్ ఈ షుడ్ టేక్ అండి. అంటే ఓనర్షిప్ తీసుకొని వ్యవస్థలో ఉంది కాబట్టి చేయాలా, బస్ యొక్క డిజైన్ వీళ్ళు చేయాలా, ఈ యొక్క జామెట్రిక్స్ క్వాలిటీగా ఉన్నాయంటే ఖచ్చితంగా రెస్పాన్సిబిలిటీ మీద పనిష్మెంట్స్ ఇవ్వాలని నా ఉద్దేశం అండి. ఇంతమంది జీవితాలు వెళ్ళిపోతున్నాయి అంటే వితౌట్ గుడ్ కాజ్ ఫర్ దేర్ డెత్. అంటే ఏదో హెల్త్ హజార్డ్ వచ్చో లేదో ఏజ్ అయిపోయి చనిపోకుండా ఇలాగ మిడిల్ చనిపోతున్నారంటే ఆ ఫ్యామిలీ షుడ్ బి, గవర్నమెంట్ షుడ్ రియల్లీ రీలుక్ ఇట్. లక్ష్మణరావు గారు, ఇఫ్ యు సీ ఈ వోల్వో బస్సెస్ యాక్సిడెంట్స్కి గురవడం అనేది చాలా మేజర్గా మనం చూస్తున్నాము. వోల్వో బస్సెస్ అనేది ఇంట్రడ్యూస్ అయినప్పటి నుండి మ్యాక్సిమం ఆఫ్ ద యాక్సిడెంట్స్ ఈ బస్సులకే అవుతున్నాయి. అయినా సరే గవర్నమెంట్ చూసి చూడనట్టు వదిలేయటం, ఇప్పటి వరకు ఈ స్ట్రక్చర్ డిజైన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి రూల్స్ కఠినతరం చేయకపోవడాన్ని ఎలా చూడాలంటారు? ఇది ఒక నిర్లక్ష్యం అనుకోవాలా? ఇది ఖచ్చితంగా అండి లెవెల్ ఆఫ్ సర్వీస్ ఆఫ్ బస్ కోసం చూస్తున్నారు ప్యాసింజర్స్ కానీ, లెవెల్ ఆఫ్ సర్వీస్ ఆఫ్ ద రోడ్ ఏ విధంగా వోల్వో బస్ మ్యాచ్ అవుతుంది ఈ రోజున అని కనుక చూస్తే మాత్రం ఖచ్చితంగా వోల్వో బస్ స్టాండర్డ్స్ కి మన ఇండియన్ రోడ్స్ మ్యాచ్ కావు. మన ఇండియన్ రోడ్స్ ఈవెన్ ఇఫ్ యూ టేక్ నేషనల్ హైవేస్ దే ఆర్ నాట్ ఇన్ పార్ విత్ ద కండిషన్ వాట్ ఎక్స్పెక్టింగ్ ఫర్ ద వోల్వో బస్ అండి. ఎందుకంటే దానికి ఉండే డీసెలరేషన్ కానీ, యాక్సలరేషన్ స్పీడ్ కానీ, దానికి ఉండే పికప్ స్పీడ్ కానీ, దానికి ఉండే స్పీడ్ పారామీటర్స్ కానీ ఖచ్చితంగా దే ఆర్ హైలీ డిస్కరేజ్డ్ అండి. అందువల్ల వోల్వో బస్ అనేది ఇండియాకి మ్యాచ్ కావాలి అంటే ఖచ్చితంగా రోడ్స్ అన్నా బాగుండాలా, లేదంటే ఆ వోల్వో బస్సు మనకి మ్యాచ్ కాదని పక్కన పెట్టాల్సిందే. వోల్వో బస్ కండిషన్ మాత్రం ఇట్ విల్ నాట్ మ్యాచ్ ద ఇండియన్ కండిషన్ అండి. స్పీడ్ కి ఎదురు స్పీడ్ చూసామంటే మా 2 వీలర్ 80 kilometers వెళ్ళి ఉంటాడు, 230 kilometers వెళ్ళి ఉంటాడండి స్పీడ్. అందులో డిఫరెంట్ స్పీడ్స్ ఇట్ ఆల్వేస్ ఎఫెక్ట్స్. కనీసం లేన్ డిసిప్లిన్ కూడా వోల్వో బస్ పెట్టాలి, లేన్ డిసిప్లిన్ పెట్టుకోవాలి కనీసం. గాట్ ఇట్. సో జనరలీ ఆర్టీసీ బస్సెస్ మనం చూస్తున్నప్పుడు ఇటు డ్రైవర్స్, కండక్టర్స్ ఒక యూనిఫామ్ వేసుకొని ఉండటం కనిపిస్తూ ఉంటారు. బట్ ట్రావెల్స్కి, ప్రైవేట్ ట్రావెల్స్కి అటువంటి యూనిఫామ్స్ కానీ ఏవి ఉండవు. సో అక్కడ బస్ నడుపుతుంది అసలు డ్రైవరేనా లేకపోతే హెల్పరా అనేది కూడా అర్థం కాని సిచ్యువేషన్ అక్కడ ట్రావెలర్స్కి ఉంటూ ఉంటుంది. సో దానికి కూడా అంటే కొన్ని బ్యాజెస్ కానివ్వండి, ఒక యూనిఫామ్ అనేది కానివ్వండి కంపల్సరీ చేయాల్సిన అవసరం ఇటు బస్ ట్రావెల్స్ వాళ్ళకు ఉంది అంటారా? దీనికి బేసిక్ గా అండి ఫేస్ రికగ్నిషన్ ఆఫ్ ద డ్రైవర్ అనేది మనం తీసుకోవాలండి. ఆ ఫేస్ రికగ్నిషన్ ఆఫ్ ద డ్రైవర్ ని బట్టి డ్రైవర్ నేమ్ వస్తుంది. ఆ డ్రైవర్ నేమ్ కి తర్వాత ఆర్టీఓ ఇచ్చిన లైసెన్స్ కి కొరిలేట్ ఉందా లేదా అనేది ఇమీడియట్ గా ఒక డేటాబేస్ నుంచి రిఫ్లెక్ట్ కావాలండి. అదే చెప్తున్నాను, బ్లాక్ బాక్స్ లో మన ఫేస్ రికగ్నిషన్, ఎమోషన్ రికగ్నిషన్, తర్వాత జీపీఎస్ తోటి ట్రాకింగ్ ఇవన్నీ కనుక డ్రైవర్ స్క్రీన్ దగ్గరలో పెట్టిన రోజున డ్రైవర్ యొక్క రికగ్నిషన్ అనేది యూనివర్సల్ గా యాక్సెప్టబుల్ ఉంటుందండి. అంటే అతను లైసెన్స్ డ్రైవరా కాదనేది ఇమీడియట్ డిస్ప్లే అయిపోతుంది డేటాబేస్ నుంచి. ఇది ఖచ్చితంగా డ్రైవర్ సీట్ ముందు మనం ఒక పెట్టుకోవాలా, దానికి జీపీఎస్ యాడ్ చేయాలా, కొన్ని ఈ మేనేజ్మెంట్ బుక్ సెన్సార్స్ కొన్ని కలెక్ట్ చేసుకొని బస్ సిస్టమ్ లోపల ఏ విధంగా కనెక్ట్ చేసుకోవాలా, డిస్ప్లే స్క్రీన్ అనేది ప్యాసింజర్స్ పెట్టాలా. తద్వారా మీకు క్లియర్ గా డ్రైవర్ యొక్క బిహేవియర్స్, డ్రైవర్ యొక్క రికగ్నిషన్ తెలుస్తుందండి. ఈ రోజు చాలా చోట్ల నాన్ డ్రైవర్స్ కూడా తోలే వ్యవస్థ కనపడుతుంది.
ఎగ్జాక్ట్లీ. సిఎస్ థ్యాంక్స్ అ లాట్ లక్ష్మణ్ రావు గారు టు జాయిన్ విత్ అస్ అండ్ బస్సెస్లో ఉన్న లోపాలని మాకు తెలియజేసినందుకు. సో అది ప్రజెంట్ కర్నూలు బస్సు ప్రమాద స్థలానికి ఇప్పటికే ఫోరెన్సిక్ బృందాలు చేరుకున్నాయి. అయితే రీసెంట్ టైమ్స్లో ఇటు పూర్తిగా భారతదేశం మొత్తంలో కూడా బస్ ప్రమాదాలను మనం చూస్తున్నాము. మేజర్గా కూడా ఈ బస్ యాక్సిడెంట్స్కు బస్ స్ట్రక్చర్ ఒక మేజర్ కారణంగా చెప్తున్నారు ట్రాన్స్పోర్ట్ ఎనలిస్ట్ లక్ష్మణ్ రావు గారు. అయితే బస్ డిజైన్స్లో మార్పులు తప్పనిసరిగా రావాలి, కింద ఉన్న ఫ్యూయల్ ట్యాంక్ను కావాలనే చిన్నదిగా చేస్తున్నారు, సో యాజ్ టు క్రియేట్ మోర్ రూమ్ ఫర్ లగేజ్ అంటూ కూడా అంటున్నారు. అండ్ వోల్వో బస్సెస్ ఇండియన్ రోడ్స్ కు సెట్ కాని బస్సెస్ అని కూడా అంటున్నారు. సో గవర్నమెంట్ ఇప్పటికైనా వోల్వో బస్సెస్ కు సంబంధించి ఒక పర్టికులర్ డిజైన్ ముందుకు తీసుకురావాలి, లేకపోతే వోల్వో బస్సెస్ ఆర్ నాట్ ఫిట్ అంటూ కూడా పక్కకి తీసేయాలి అంటూ కూడా అంటున్నారు.